హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వాటర్ క్యాన్లో బంతి కొమ్మల్ని నాటుకుందాము. వాటర్ క్యాన్లో నాటుతున్నానండి బంతి కొమ్మల్ని. ఇది గార్డెన్ వేస్ట్ మట్టి రెండు కలిపానండి. కలిపి 2 నెలలు అవుతుంది. చూపిస్తా ఎలా ఉన్నాయో. గార్డెన్ వేస్ట్ని మట్టిని రెండు మిక్స్ చేసి వాటర్ క్యాన్లో పెట్టానండి. గార్డెన్ వేస్ట్ కూడా కంపోస్ట్ అయిపోతుంది. మనం రెండు కలిపి కుండీలో వేసినప్పుడు 2 వానపాములు కూడా వేయాలండి. మనం గార్డెన్ వేస్ట్ని మట్టిని రెండు మిక్స్ చేస్తాం కదా, ఆ మిక్స్ చేసింది మనం కుండీలో వేసినప్పుడు కంపోస్ట్ కావాలి అంటే 2-3 వానపాములు కూడా వేస్తే తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. చూసారా, గార్డెన్ వేస్ట్ కొంచెం కూడా లేదు, మొత్తం కంపోస్ట్ అయిపోయింది. ఇంకా దీనిలో బంతి కొమ్మల్ని నాటుకుందాము. ఇంకా బాగా పెరుగుతాయండి బంతి కొమ్మలు. 15-20 రోజుల్లోనే వేళ్ళు వస్తాయి. ఇదిగోండి బంతి, ఇది ముద్ద బంతేనండి. ఇంకా విచ్చుకోలేదు పూలు, పూర్తిగా సగమే విచ్చుకున్నాయి. మన గార్డెన్లో ఉడతలు ఉన్నాయండి. ఈ ఉడతలు బంతి మొక్కల్ని ఉంచడం లేదు. బంతి మొక్కల పైన ఎక్కి బంతి మొక్కలను అన్నిటిని పాడు చేస్తున్నాయి. బంతి పూలను పాడు చేస్తున్నాయి. టమోటాలని, దానిమ్మని అన్నీ పాడు చేస్తున్నాయండి ఉడతలు. మన దగ్గర ఒక బంతి మొక్కే ఉందండి, అందుకని నేను బంతి కొమ్మల్ని నాటుతున్నాను. ఇప్పుడు కొమ్మల్ని కట్ చేద్దాము. మనకి ఎన్ని బంతి కొమ్మలు వచ్చాయో చూద్దాము. 3, 4, 6 వచ్చాయండి. మొత్తం 6 కొమ్మలు ఉన్నాయి బంతి కొమ్మలు. ఈ బంతి కొమ్మల్ని ఇప్పుడు నాటుకుందాము ఈ వాటర్ క్యాన్లో. అడుగు భాగంలో ఉన్న ఆకులన్నీ తీసేయాలి. బంతి పువ్వును కూడా కట్ చేద్దాము. ఇలా పెట్టేసేయాలండి కొమ్మని. పెడుతున్నాను ఒక్కొక్కటి. కొంచెం లోపలికి పెట్టాలండి. పువ్వుని కట్ చేయాలి. పెట్టేస్తున్నాను ఈ కొమ్మను కూడా. గలా పెట్టేయడమే. మనము 6 కొమ్మల్ని నాటుతున్నాం అండి. ఒక కొమ్మ వచ్చినా కానీ చాలు, మనకి ఒక బంతి మొక్క వస్తుంది. ఒక్కొక్కసారి చిన్న కొమ్మలే బాగా వస్తాయండి, అందుకని చిన్న కొమ్మను కూడా పెడుతున్నా. ఈ కొమ్మ పెద్దది అన్నిటికంటే, ఇది కూడా పెట్టేస్తున్నా. అలోవెరాలో డిప్ చేయనక్కర్లేదు, దాల్చిన చెక్క పొడిలో డిప్ చేయనక్కర్లేదు, పసుపులో డిప్ చేయనక్కర్లేదు, దేనిలో డిప్ చేయనక్కర్లేదండి. ఇప్పుడు వింటర్ సీజనే కాబట్టి మనం డైరెక్ట్గా కొమ్మల్ని నాటుకోవచ్చు. 15-20 రోజుల్లో వేళ్ళు వస్తాయి. చూసారా, మనం 6 కొమ్మల్ని నాటాము.
ఇది 6వ కొమ్మ అండి. 5 కొమ్మలు నాటాము. ఇది మరీ చిన్నది, ట్రై చేద్దాము, పెట్టి చూద్దాము. ఇది రాకపోవచ్చండి, అసలు ఏదో అలా పెట్టా ఉందని. 5 కొమ్మలు నాటుకున్నాము. ఈ 5 కొమ్మల్లో ఒకటి వచ్చినా కానీ మనకి చాలండి. మన గార్డెన్లో ముద్దబంతి పూలు పూస్తాయి. ఇంకా వాటర్ ఇస్తున్నా. మట్టి తడిగానే ఉంది, కొంచెం పోస్తే సరిపోద్ది. ఈ కలర్ ఫ్లవరు నాకు చాలా ఇష్టం అండి. బంతి పూర్తిగా విచ్చుకోలేదు, విచ్చుకుంటే చాలా వెడల్పుగా పెద్ద సైజులో ఉంటుందండి ఈ బంతి పువ్వు. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇందులో మనకి ఒక కొమ్మ బతికినా కానీ ముద్దబంతి పూలు మన గార్డెన్లో వచ్చేస్తాయి.